ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్యం నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమానికి రాష్ట్రం నలుదిక్కుల నుంచి వేలాది మంది టీచర్లు తరలివచ్చారు. హామీలిచ్చి ఎగ్గొట్టిన కూటమి పార్టీల నేతలపై ఉపాధ్యాయ సంఘాల నేతలు ధ్వజమెత్తారు. తమను తరగతి గదులకే పరిమితం చేయాలని, అడ్డగోలు పనులు చెప్పడం ఆపేయాలని నేతలు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ తీరుపైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలిపైన ఉపాధ్యాయ సంఘాలు ధ్వజమెత్తాయి. ఉపాధ్యాయుల్ని తరగతి గదులకే పరిమితం చేయాలి అని, బోధనేతర విధుల నుంచి విముక్తి కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. దయచేసి మమ్మల్ని పాఠాలు చెప్పనివ్వండి, అంతే తప్ప వేరే పనులు చెప్పి ఇబ్బంది పెట్టవద్దని ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరారు. మెరుగైన పీఆర్సీ, మధ్యంతర భృతిని మంజూరు చేయాలి అని, +2 పాఠశాలలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గించాలని, ఆ పని చేయకపోతే మేము అన్ని రకాల యాప్లను బహిష్కరిస్తామని ఉపాధ్యాయ సంఘాల నేతలు హెచ్చరించారు. కేవలం ఉపాధ్యాయులు, విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం వివరాలు మాత్రమే యాప్లలో నమోదు చేస్తామని, ఇతర యాప్ల నుంచి తమకు విముక్తి కల్పించాలని వారు కోరారు. ఉపాధ్యాయుడిని తరగతి గదిలో పాఠం చెప్పడానికి మాత్రమే పరిమితం చేయండి. బోధనేతర కార్యక్రమాలను రద్దు చేయండి. కేవలం ఒక యాప్లో తీసుకొచ్చి అన్ని యాప్లను దాంట్లో పెట్టి సుమారుగా 70 యాప్లను ఉపాధ్యాయుడు మెయింటైన్ చేసే పరిస్థితి నుంచి మాకు విముక్తి కల్పించండి. పాఠం చెప్పని కూడా మహాప్రభువుని మేము వేడుకుంటా ఉన్నాం. కానీ బోధనేతర పనులు రోజు రోజుకి కూడా పెంచుతూ పోతా ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే విపరీతమైన ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఇన్ టైంలో అన్ని యాప్లని కూడా కంప్లీట్ చేయాలని ఒత్తిడి. అంటే కేవలం బోధన, మన దగ్గర చదివే పిల్లలందరూ కూడా బడుగు బలహీన వర్గాల పిల్లలకి మెరుగైన విద్యను అందించాలంటే ఉపాధ్యాయుడిని బోధనకు మాత్రమే పరిమితం చేయాలా. అంతేకాదు ఈరోజు ఎంతో ప్రతిష్టతో ప్రారంభించినటువంటి +2 స్కూల్స్ అన్నింటినీ కూడా వాటిని రద్దు చేసే విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకోవడానికి, ఆడపిల్లలు చదువుకోవడానికి ఏర్పాటు చేసిన పాఠశాలల్లో ఉపాధ్యాయుల్ని పదోన్నతుల ద్వారా కానీ, బదిలీల ద్వారా కానీ వెళ్లిపోయినటువంటి ఉపాధ్యాయుల స్థానాలన్నింటినీ కూడా భర్తీ చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని, ఎన్నికల ముందు డైరెక్ట్ పీఆర్సీ ఇస్తామన్న చంద్రబాబు ఇప్పుడు మాట్లాడడం లేదని నేతలు మండిపడ్డారు. కూటమి పాలన మొదలై 15 నెలలుగా కాలయాపన చేస్తున్నారు తప్ప సమస్యలు పరిష్కరించడం లేదని, కనీసం ఒక్కసారి కూడా తమ సమస్యలపై చర్చించలేదని, ఇదేమి ప్రభుత్వం అని ఉపాధ్యాయ సంఘాల నేతలు నిలదీశారు. ఈ ప్రభుత్వానికి వారం రోజులు గడువు ఇస్తున్నాం, వారం రోజుల్లో మా డిమాండ్లపై స్పందించాలి అని ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేశాయి. కాదు కూడదు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులంతా రోడ్లపైకి వస్తామని నేతలు హెచ్చరించారు.